హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమ్మవారిని దర్శించుకుంటారు. లోపలికి వచ్చిన తర్వాత వేదవతి మొక్కుతూ ఉంటుంది. ఎలాగైనా వీళ్ళ బంధం విడదీయకుండా ఏదో ఒక దారి చూపించు తల్లి అని చెప్పేసి ఈ విధంగా మనసులో మొక్కుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని కూడా ఇక బాధపడుతూ ఉంటుంది. నా బావను విడిచి నేను ఉండలేనని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు నుదుటిన బొట్టు పెడుతుంది వేదవతి. అలా నలుగురు కలిసి అమ్మవారిని మొక్కి హాల్లోకి వెళ్తారు కదా. హాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే హారిక అంటూ ఉంటుంది, మీరు ఎన్ని మొక్కులు మొక్కినా అక్కడ ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందని చెప్పేసి వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది నిహారిక. ఇక బయలుదేరుతామా అని చెప్పేసి ఈ విధంగా నిహారిక అంటుండగా, మేము రామ్ నిహారిక అని చెప్పేసి లావణ్య అంటుండగా, ఇక మీరు రాకపోతే అలక్య బాధపడుతుంది. మరీ రుద్రాణి గారు రమ్మని చెప్పారు. ఏం పర్వాలేదు, మేము రాము, అసలు అక్కడికి వచ్చి ఇలాంటి చూడమని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. అవును వసంత గారు, మీరైనా రావచ్చు కదా. లేదు, మేము రామని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సరే మీరు రాకండి, ఇంట్లోనే ఉండండి, వెళ్దాం అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా నిహారిక అంటుంది. అప్పుడు ఏం చేయాలక వెంటనే కారు వేసుకొని వెళ్తుండగా ఈలోపు నిహారిక కృష్ణ అనుకుంటూ ఉంటారు, మనం అనుకున్నది సక్సెస్ అయ్యాం. ఇక రేపటి నుంచి మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక ఎవ్వరు మనకు అడ్డు చెప్పరు. అవును డార్లింగ్, ఎందుకంటే నువ్వు ఇలా రాయి వేసావో లేదు అలా తగిలిపోయింది. అందుకనే అడ్డు పెట్టుకొని మస్తు ఆట ఆడలే అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ అంటూ ఉంటారు. మరి ఏమనుకున్నావు నీ భార్య అంటే? అమ్మో, నా భార్య గురించి చెప్పాలంటే కొన్ని యుగాలు పడుతుందిలే. మరి అంతే కదా, అయినా నువ్వు నా అమ్మకుట్టి కదా. సరే త్వరగా పద, అలెక్కి వాళ్ళు వచ్చి ఉంటారు. అవును అని చెప్పేసి కార్ డ్రైవింగ్ చేస్తుండగా మరోవైపు శ్రీకర్ చాలా బాధపడుతూ ఉంటారు. అవన్నీ చేపట్టుకొని తన బాధ ఇక ఎలా చెప్పాలో అర్థం కాకుండా అలా చేపట్టుకొని బాధపడుతుండగా అవన్నీ మనసులో అనుకుంటుంది, బావా ఈ బంధం ఇలాగే ఉండాలని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను బావా అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు కూడా వాళ్ళ మనసులో వాళ్ళు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, నా ఇంటి కోడలు, నా మేనకోడలు నా ఇంటికి అయింది. ఇప్పుడు అదే కోడలు తన భర్తను కట్టుబాటలకు ఇక అలా లొంగి భర్తను వేరే పరాయిలాగా చూస్తూ అలా ఎందుకు చేశావు తల్లి, ఇది నీకు భావ్యం అని చెప్పేసి వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ లోపు మాత్రం పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉండగా, అక్క ఇంకా వీళ్ళు రాలేదేంది అని చెప్పేసి అంటుండగా, వస్తున్నారు కావచ్చురా, ఒకసారి ఆ నిహారికు ఫోన్ కలిపివు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సరే అక్క అని చెప్పేసి ఈ విధంగా ఫోన్ కల్పించిన తర్వాత, చెప్పండి రుద్రాని గారు, ఎక్కడున్నాం? ఆన్ ద వే, ఆల్రెడీ గుడి దగ్గరలో వచ్చాం. అవును, అవని మళ్ళీ ఏమన్నా వేషాలు వేసిందా? లేదు రుద్రాని గారు, ఇప్పుడు వేషాలు ఎందుకు వేస్తుంది? ఆల్రెడీ మన గుప్పెట్లో పట్టుకున్నాం. ఇక అవని ఆటలు ఏమీ సాగలేవు, ఎందుకంటే కాలి కింద చెప్పులాగా నలిగిపోతూ ఉంది. ఇప్పుడు ఎలాగైనా ఇక అలెక్కెకు పెళ్లి చేయక తప్పదు. శ్రీకర్నిచ్చి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి అంటుండగా, అప్పుడు వెంటనే మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు, పెళ్లి జరుగుతుందని మరీ కాన్ఫిడెన్స్గా ఇస్తుంది, కానీ నాకు మాత్రం ఇక్కడ ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది. అప్పటి నుంచి ఎడమ కన్ను తెగ ఆదురుతుందిరా దేవుడా, ఇప్పుడు నిజం చెప్పాను, నన్ను ఈ గుళ్ళోనే చంపేస్తుంది మా అక్క అని చెప్పేసి భద్రం మనసులో అనుకుంటూ ఉంటారు. సరే నిహారిక, ఇక్కడ పంతులు గారు వచ్చారు, మేము కూడా ఇక్కడికి వచ్చాం, మీరు త్వరగా రండి, ఈ పెళ్ళి జరిగితే ఇక ఏ అడ్డంకి ఉండదు. అవును, ఎలాగైనా ఏ అడ్డంకి ఉండదు, మనం అనుకున్నది సక్సెస్ అయినట్టే అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఏంటి ఇక ఈ పెళ్ళి ఎలా జరుగుతుందని కంగారు పడుతుందా రుద్రాని అని చెప్పేసి కృష్ణ అడుగుతుండగా, అవును కృష్ణ, అయినా ఇక నిహారిక ఉన్న తర్వాత పెళ్ళి ఆపడం ఎవరి సాధ్యం కాదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు సుజాత వస్తూ ఉంటుంది. ఎలాగైనా నా చెల్లెల జీవితం సర్వనాశనం కాకుండా ఆపాలే, ఇక ఎలాగైనా దాన్ని ఆ పెళ్లి మండపం ఎక్కనియకుండా చేయాలి. దేవుడా నాకు ఏదో దారి చూపించు, ఎందుకంటే మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అంతేకాకుండా నా చెల్లెలు ఆ ఇంటి కోడలై నుంచలి కోడలు స్థానంలో ఉన్నట్టే, కానీ ప్రతిరోజు తన కష్టం అనేది అక్కడ కనబడుతుంది, కానీ పైకి మాత్రం తన బాధని తెలియకుండా అలా అందరితో నవ్వుతూ ఉంటుంది.
అలాంటి ఆ ఇంటి కోడల్ని నువ్వు ఇలా చేయడం నీకు భావ్యమా అని చెప్పేసి సుజాత వస్తూ ఉంటుంది మండపం దగ్గరికి. ఎలాగైనా ఒక దారి చూపించు తల్లి, నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, నీ మీదే భారం వేస్తున్నా, ఆఖరి సమయంలో ఎలాగైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేసే నాకు ఒక మార్గం చూపించు అని చెప్పేసి ఈ విధంగా మనసులో మొక్కుకుంటుండగా ఈలోపు అలక్య ఒకప్పుడు శ్రీకర్ తాళి విసిరేస్తాడు కదా, పెళ్ళి వరకు ఎలాగైనా తాళి తీసుకొస్తానని చెప్పేసి అనుకుంటుంది కదా, అక్కడికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి ఎలాగైనా తాళి తీయాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అదే సమయానికి సుజాత అక్కడికి వస్తుంది. ఇక అలక్య తాళి తీస్తుండగా సుజాత చూస్తుంది, దొరికావే, ఇక నేను ఇక్కడి నుంచి ఎలాగైనా ఎలా తీసుకెళ్తానో ఆ దేవుడే దారి చూపించాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అలక్య. ఇక శ్రీకర్ విసిరేసిన తాళి తీసుకొని అదే తాళి నా మెడలో కట్టాలని చెప్పేసి తాళి తీస్తుండగా ఇక వెనుక నుంచి సుజాత వచ్చి తల కర్రతో కొట్టేసరికి అక్కడ ఇక అలక్య పడిపోతుంది. దేవుడా, నేను చేసింది తప్పో ఇక రైటో నాకు తెలియదు, కానీ నా చెల్లె జీవితం కోసం నేను ఏదైనా చేస్తున్నాను, అది మంచి అని నువ్వు దారి చూపించావని నేను అనుకుంటున్నానని చెప్పేసి అక్కడి నుంచి అదే ఆటోలో అలెక్కెను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈలోపు శ్రీకర్ వాళ్ళు ఇక నిహారిక వాళ్ళు కార్ల నుంచి వస్తూ ఉండగా అదిగో వచ్చారా, ఇక అవును అలెక్కేది, ఏమో అక్క అటు వెళ్ళినట్టుంది, సరే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఈ విధంగా ఇక అలా బాధతో దిగుతూ ఉంటుంది. ఈ ఆఖరి నిమిషంలో ఎలాగైనా పెళ్ళి ఆపేలా దారి చూపించు తల్లి అని చెప్పేసి మనసులో అవని ఇక మరోవైపు వేదవతి మొక్కుకుంటూ ఉంటారు. ఈలోపు మాత్రం లోపలికి వస్తారు కదా, గుడి లోపలికి వచ్చేసరికి ఇక నిహారిక రుద్రానితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఎలాగైనా నేను అనుకున్నట్టుగా అలెక్యకు శ్రీకర్ని భర్త చేయబోతున్నాను, ఇది నా మొదటి విజయం అవని మీద అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటుండగా ఇక నా కూతురు కూడా కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల నుంచలి శ్రీకర్ కోసం తపన పడుతూ ఇప్పుడు ఆ దేవుడు నన్ను కరుణించాడు. నా కూతురు జీవితం కూడా ఇక మార్గంలో నడిపించడానికే కావచ్చు దేవుడు ఇలా అలెక్యకు పెళ్లి కాకుండా చేశాడు, అదే ప్రేమించిన అబ్బాయితో పెళ్ళేలా చేశాడని చెప్పేసి రుద్రాని నిహారికతో అంటూ ఉంటుంది. మరోవైపేమో ఇక పెళ్లి పీటల మీద అబ్బాయి కూర్చోవాలని చెప్పేసి పంతులు గారు అంటుండగా అప్పుడు అవని శ్రీకళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటుండగా రా బావా వెళ్ళి పీటల మీద కూర్చో, లేదవని నా వల్ల కావట్లేదు, నా భార్య ఎదురుగుండగా లేదు, నేను ప్రాణాలైనా విడుస్తా, కానీ ఇక నేను ఈ పెళ్లి చేసుకొని బావా అలా అనకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని అది నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి ఆ ఒక్క మాట విన్న తర్వాత శ్రీకర్ చేపట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. పెళ్లి పీటల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చోబావా అని చెప్పేసి ఈ విధంగా తన బాధను పైకి నవ్వును చూపిస్తూ ఉంటుంది. బావా ప్లీజ్ కూర్చో అని చెప్పేసి అంటుండగా శ్రీకర్ మాత్రం తన మనసులో ఇక కఠినంగా శిక్ష వేసుకుంటూ ఉంటాడు. అసలు ఏంటి, ఎక్కడి నుంచి నా జీవితం ఎలా పోతుంది, అవని లేని జీవితం నాకు వద్దని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటాడు. బావా నా మీద నమ్మకం ఉంటే ప్రేమ ఉంటే కూర్చో అని చెప్పేసి ఈ విధంగా అవని మాటకు ఒక్కసారిగా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటాడు. ఏం చేయలేని పరిస్థితిలో ఇక పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత రుద్రాని అవనితో ఈ విధంగా అంటూ ఉంటుంది, నీ మెడలో తాళి తీయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి అవనిని ఇక ఈ మాటకు చెప్పసరికి అవని గుండెలు పగిలినట్టు అవుతూ ఉంటాయి. పంతులు గారు మంత్రాలు చదువుతుండగా అమ్మ ముహూర్తానికి సమయం అవుతుంది, ఇక పెళ్లి కూతురు తీసుకురండి అని చెప్పేసి అంటుండగా ఇక ఈ లోపు రుద్రాన్ని వెళ్ళి ఇక నిహారిక కూడా రుద్రానితో వెళ్తుంది. అప్పుడు అలెక్య కోసం అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా అలెక్య కనబడదు. ఇక అలెక్య ఏదని చెప్పేసి రుద్రాన్ని కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ అలెక్య మాత్రం ఆల్రెడీ సుజాత కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుంది కదా. అలెక్య మొత్తం చుట్టుపక్కల చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి శ్రీకర్కి అవని మాత్రమే భార్య కదా, అలెక్య ఎలా వస్తుంది శూర్పణఖలాగా? ఫుల్ ఎపిసోడ్ ఇలాంటి కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి.